మా సార్ వచ్చండి, నా టైం అయిపోయిందేమో. అయితే లక్ష్మారెడ్డి అన్నను ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఆయన మేలిని బంగారం, అందుబాటులో ఉంటాడు, ఆపటికి వస్తాడు. అన్న అంటే తమ్ముడు అంటాడు. కొడుకు చచ్చిపోయినా కూడా 20 ఏళ్ల నుంచి దేశ సేవ చేసిండు లక్ష్మారెడ్డి. అతన్ని గెలిపించుకుందాం, కష్టపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు మన కేటీఆర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు, నాకు తెలుసు మీకు ఆకలి అవుతుంది. ఇప్పుడే మల్లారెడ్డి అని చెప్తున్నాడు, బిర్యానీ అందరికి పెట్టిండా లేదా అని అడుగుతున్నా. గౌరవనీయులైన పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు, గౌరవనీయులు మీ అందరి ఆశీస్సులు కోరుతూ మల్కాజ్గిరి నుంచి కేసీఆర్ గారు ప్రతిపాదించిన అభ్యర్థిగా పార్లమెంటుకు మీ ఆశీర్వాదం కోసం, మీ మద్దతు కోసం మీ ముందుకు, మేడ్చల్ ప్రజల ముందుకు విచ్చేసిన గౌరవనీయులు అన్న శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, మన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సోదరుడు, పార్టీ జెండా పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేస్తున్న మా తమ్ముడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, గౌరవనీయులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోదరుడు జహాంగీర్ గారు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన మేయర్లు, గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీలు, వేదిక పైన ఉన్న ఉద్యమకారులు, మా మల్లికార్జున స్వామి గారు ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు, వారందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర గౌరవనీయులైన ప్రజాప్రతినిధులందరికీ, మా భాస్కర్ యాదవ్కు ఇంకా చాలామంది ఉన్నారు. పేరు పేరున నేను ఎవరి పేరైతే చెప్పలేదో వాళ్ళందరూ మనసులనే తిట్టుకోరి, బయట తిట్టుకుని అని కోరుకుంటూ, వేదిక ముందున్న మా కుటుంబ సభ్యులందరికీ, మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైన నమస్కారాలు, హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. అందులో మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే ఇబ్బంది. ఎందుకంటే మల్లన్న మాట్లాడిన తర్వాత, ఎందుకంటే మీ మేడ్చల్ అంటేనే మాస్, అందులో మల్లన్న మరీ మాస్. ఇక మల్లన్నకు తోడైంది కేతక్క. ఇక కేతక్క కూడా ఇంకో దిక్కు, ఆమె కూడా మైక్ పట్టుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఆమె మాట్లాడుతుంటే కూడా ఇనబుద్ధి అవుతున్నది. కాబట్టి వీళ్ళిద్దరు మాట్లాడినాక మాట్లాడాలంటే ఎట్లుంటుంది అంటే, యాటకూర తిన్నాక తోటకూర తిన్నట్టు ఉంటుంది, తప్ప ఇంకోటి ఏం లేదు. అందుకే మా మల్లారెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు మేడ్చల్కే పరిమితం కాకండి, బయటికి రాండి, రాష్ట్రం అంతా తిరగండి. పార్టీ కోసం మిగతా నియోజకవర్గాల్లో కూడా మీ గొంతు, మల్లారెడ్డి క్రేజ్ మామూలుగా లేదు. మరి సోషల్ మీడియాలో ఎక్కడ పోయినా, నేను మొన్న నల్గొండలో చూసిన, ఆడపోతే మేము ఆడేదో మీటింగ్కి పోయినాం, సార్ మీటింగ్ ఉండే, కేసీఆర్ గారు మీటింగ్కి పోతే అసలు ఆడ మల్లన్న బయటకు వస్తుంటే సుఖేందర్ ఇంట్లోకి వెళ్ళి మొత్తం మీడియా వాళ్ళు, పిల్లలు, వాళ్ళు వీళ్ళు మాట్లాడతావా? కాదన్నా, నన్ను అనుగదొక్కుతున్నా, నన్ను తిప్పుతలేరన్నా, నన్ను అచ్చా తిప్పుతలేరు, తొక్కుతుర్రు అంటుండు. అన్నా నీకు సోషల్ మీడియాలో నీకు తిరుగులేదు. సోషల్ మీడియా ద్వారా మల్లారెడ్డి గారు ఇప్పటికే అందరికి దగ్గరైండు. ఆయన డైలాగులు చిన్న చిన్న పిల్లలు కొడుతుంటారు, నేను చూస్తూ ఉంటాను. కష్టపడ్డా, పాలొమ్మిన, అంతే కదన్నా. ఇవన్నీ చెప్పి 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 మొత్తం రాష్ట్రంలో ఉండే యువకులందరూ మనసు కూడా గెలుచుకున్నాడు మల్లన్న. మరి అట్లాంటి మల్లారెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా మీ శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా మేడ్చల్ నియోజకవర్గానికి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్లనే 10 మున్సిపాలిటీలు